ఈరోజు మన వంటలండి చిక్కుడుకాయలు వైలెట్ కలర్ గింజలు ఉన్న చిక్కుడుకాయలండి. మా వారు తీసుకొచ్చారు. పొడుగ్గా ఉన్నాయి, గింజలు బాగా దండిగా ఉన్నాయి. కానీ ఒక కాయకి 4-5 గింజలే ఉన్నాయి. చాలా జానడు ఉంది కాయ, అక్కడక్కడ గింజలు బాగానే ఉన్నాయి. ఈరోజు మా బుడ్డోడు రాడండి, మా వారు నేనే చిక్కుడుకాయలు ఉడకబెట్టి తాలింపులో ఎల్లుల్లిపాయ జీలకర్ర కరివేపాకు ఉంటే ఎక్కువ వేస్తానండి. వేసి ఉప్పు కారం వేసాను తాలింపు అంతే. ఇదండి పుచ్చకాయ పులుసు అండి. చిన్న దోసకాయ ముక్క, ఇదండి సొరకాయ ముక్క ఉంది, అదేసి ఆ పుచ్చకాయ పింక్ అంతా తినేసాం కదా, గ్రీన్ ఉంటుంది కదా అడుగుది, ఆ తోలు తీసేసి అది వేసాను. 4 టమాటాలు, పచ్చిమిరకాయ, ఎల్లుల్లిపాయ, పసుపు, కారం, కొంచెం చింతపండు వేసి ఉడికించానండి. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసి తాలింపు, కొంచెం బటర్ వేసి తాలింపు వేసానంటే సొరకాయ పులుసులాగా ఉంటుందండి. బటర్ వేస్తాం కదా, మంచి ఫ్లేవరు. ఇదండి మార్నింగ్ ఎగ్స్ను స్వీట్ కార్న్ రోజు ఉడికేస్తానండి. ఇదండి నేను ఏదో ఆరోగ్యం పాటించాలని నైట్ పోయి పుచ్చగింజలు అవి నల్ల ద్రాక్షలు అవి తెచ్చాను. పొద్దుట మిక్సీ వేసుకుని తాగటానికి నాకు టైం లేదు. సరే భోజనం ముందు తాగానుకోండి కొంచెం కడుపు దిమ్ముగా ఉండి తక్కువ తింటుంది. చియా సీడ్స్ అంటారు కదా, అవి కూడా నానబెట్టాను. సాయంత్రం లోపు నిమ్మకాయ పిండుకొని తాగేస్తాను. బద్ధకంటి ఇంట్లో ఉన్నాయి తినడానికి కూడా మనకి టైం కాదండి. వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆలోచిస్తాం. రోజు పుచ్చగింజలు అయితే అవి తిన్నారంటే మీరు హెల్త్ బాగుంటుందంటే, జుట్టు పెరుగుతుంది, బీపీ, మనకి మినరల్స్ కొన్ని ఉండవండి ఒంట్లో. చాలా ఫుడ్ అది మనం ఇంట్లో అందరి కోసం ఆలోచిస్తాం. మనం కరెక్ట్గా అన్ని మినరల్స్ తీసుకోం. ఇలాంటి గింజలన్నీ నానబోసుకుని సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చగింజలు, డేటు, నల్ల ద్రాక్ష, ఇవన్నీ బాదం పప్పులు ఇవన్నీ ఉడికేయడం కదండి, నానబేసి మిక్సీ వేసుకుని తాగితే బాగుంటుంది. లేదంటే వేయించి పొడి చేసుకుని నీళ్ళలో నానబేసుకున్న బాగానే ఉంటుంది. అప్పుడప్పుడు చేస్తున్నాను, రోజు ఇదివరకు రోజు చేసేదాన్ని. మధ్య ఒక వారం నుంచి పని కుదరట్లేదండి. ఇదండి పుచ్చకాయ పులుసు, చిక్కుడుకాయలు ఎప్పుడు మన డైట్ ప్లాను. ఇంకా ఇదండి మిక్సీ వేసుకుని ఒక నిమ్మకాయ పిండుకొని తాగేస్తాను అనుకోండి, ఈ పని అయిపోతుంది. సాయంత్రం లోపు ఇది నిమ్మకాయ పిండుకొని చియా సీడ్స్, పుచ్చగింజలు ఇవన్నీ కొన్నానండి. రాత్రి ఒక 500కి కొన్నాను. కొనడం కదండి, వాడడం. టయానికి తింటేనే దాని బెనిఫిట్. నీకు మీదట ఫాలో అవుదామని నా మీద నాకు శ్రద్ధ వచ్చేసింది. వంట అయిపోతే ఇల్లు చదువుకోవడం. ఇదండి వారంలో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుందండి. ఆదివారం, శనివారం నేను ఆఫీస్కి వెళ్ళిన ఏం లేదు. ఆదివారం, శనివారంతో మాకేం పని అంటే, మా బుడ్డోడు వస్తాడు. వారంలో 3 రోజులు నేను బుడ్డోని చూసుకోవాలి. ఆడొచ్చే ముందు టెన్షన్ అండి. ఆఫీస్ పని చేసినట్టు పోయి ఇక్కడ పనులన్నీ అవి చేసుకుని క్లీనింగ్ చేసుకుని పరుగులు. ఇవాళ కొంచెం టైం అయిందండి, 11 అవుతుంది. వంట చేస్తున్నాను మెల్లగా. టిఫిన్లు అయిపోయినాయి. ఇది వాళ్ళ నానబోసాను కానీ మర్చిపోయాను. రేపు నుంచి కరెక్ట్గా ఫాలో అవ్వాలి. పొద్దుట తాగాల్సినవి. మన కోసం మనం ఆలోచించిపోతే అండి, పిల్లలు ఉద్యోగాలండి, మనకి ఏమైనా కష్టం వస్తే వాళ్ళు లీవ్లు వేయాలి. మనం బాగున్నాం అనుకోండి, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తాం. గింజలు చేశారా బాగున్నాయి, వైలెట్ కలర్ చిక్కుడుకాయలు. వాళ్ళ కోసం అండి మనం హెల్త్ బాగా చూసుకున్నామంటే పిల్లలకి ఏమన్నా కొంచెం మనకి హెల్త్ బాగుంటే కొన్ని రోజులు పిల్లలకి హెల్ప్ఫుల్గా ఉంటామని ఆశ అండి. లేదంటే పెద్ద మనకి ఇంత తీరిక లేదు, ఏం లేదు. మన కోసం కాదు, ఈ హెల్త్ కూడా వాళ్ళ కోసం అండి. మనం బాగుంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటాం. పిల్లల్ని చూసుకోవడం, ఏదో ఒక సపోర్ట్గా ఉంటామని ఆశ అండి.